నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. క్రిస్మస్ సందర్భంగా సెయింట్ మేరీ చర్చిలో కాకా వెంకటస్వామి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. తెలంగాణ కోసం కాకా వెంకటస్వామి ఎంతో కృషి చేశారన్నారు శౌరయ్య. నిరుపేదలకు స్థలాలు ఇప్పించాడని కాకా వెంకటస్వామి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగులతో పాటు ప్రజలు పాల్గొన్నారు. నాడు మన వెంకటస్వామి ఫౌండేషన్గా దుప్పటి పంచడం కానీ అన్నదానం కానీ అదేవిధంగా ఇంత మునుపు వెంకటస్వామిది 9వ వర్ధంతి సందర్భంగా బైపాస్లో కూడా దండలేయటం, ఆనాడు కూడా ఆ రోజున మేము ప్రోగ్రాం చేసినాం. ఇక్కడ కూడా మన చర్చిలో మా బీదలకు గుడ్డలకు కుంటోళ్లకు అందరికి కూడా ఆ దుప్పటి పంచడం జరిగింది. అదేవిధంగా ఈనాడు వెంకటస్వామి అంచెలంచెలుగా ఎదిగి ఎక్కడ స్థలం ఖాళీ స్థలం అవపడితే అక్కడ గుడిసెలు వేపించి ఆయన ఎంతెంతలుగా ఎదిగి సోనియా గాంధీ ఆయన రాష్ట్రపతి కావాలని కోరుకుంటే రాష్ట్రపతి ఇవ్వకుండా అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ఆల్ ఇండియా అధ్యక్షుడు ఇచ్చిండు సోనియా గాంధీ. ఇచ్చినప్పుడు నాకు అక్కడి నుంచే ఢిల్లీ నుంచి ఎస్సీ ఎస్టీ జిల్లా చైర్మన్గా 59 మండలాలకు నన్ను చైర్మన్ చేసిండు. ఆనాడు 25 సంవత్సరాలు నేను జిల్లా చైర్మన్ చేసిన. ఆయన వెంకటస్వామి గారు ఆయన సేవలు సోనియా గాంధీని గోబ్యాక్ అని తెలంగాణ ఇచ్చి కాలు గడ్డ పెట్టమన్నాడు ఏకైక వ్యక్తి మన వెంకటస్వామి గారు. ఆయన డి కాంగ్రెస్ నుంచి పార్లమెంట్లో పోరాటం చేసి తెలంగాణ తెచ్చి తెలంగాణ చూసి చేస్తానని ఆయన తెలంగాణ వచ్చినాక చచ్చిపోయిండు. ఈ యొక్క వెంకటస్వామి పేరు పెట్టుకొని ఆయన సేవలు కూడా వీళ్ళ ఎమ్మెల్యే గెలిచి మళ్ళా మంత్రిగా వస్తుండు. ఆయన సేవలు కూడా ఈ ప్రజలకు ఎంతో అవసరం.